హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగుండాలి. దాంట్లో మేము ఉండాలి, మన ఛానల్లో ఉండాలి. ఈరోజు హైకోర్టులోని అసిస్టెంట్ ఉద్యోగాలని అయితే భర్తీ చేస్తానికి నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ చేశారండి. దాని గురించి డీటెయిల్ గా మీకు చెప్తాను. ఏంటంటే హైకోర్టులోని అసిస్టెంట్ ఉద్యోగాలు అవి కూడా పర్మనెంట్ గా జాబ్స్ అన్నవి తీస్తున్నారు. దీనికి స్టార్టింగ్ శాలరీ వచ్చేపాటికి మనకి 44,900 అండి. అంటే ఆల్ అలవెన్సెస్ కలుపుకుంటే కనుక 60,000 అబోవ్ వస్తుందండి శాలరీ అన్నది మనకి. అలాగే దీనికి వచ్చేపాటికి మనకి ఏపీ అండ్ తెలంగాణ మేల్ ఆర్ ఫిమేల్ ఇద్దరు కూడా ఎలిజిబుల్ అండి. ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి లాస్ట్ డేట్ వచ్చేపాటికి 22 మార్చ్ అండి. సో ఇప్పుడు దీని గురించి ఫుల్ డీటెయిల్ గా చెప్తాను. అలాగే ఇదే వీడియోలో మీకు అప్లై కూడా ఎలా చేయాలన్నది కూడా నేను చెప్తానండి. ఎవరో కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే అందరూ అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేస్తే మర్చిపోతున్నారండి. మీరు ఇచ్చే ఒక లైక్ అన్నది మాకు చాలా అమూల్యమైనది. మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుందండి. సో ఎవరో కూడా మర్చిపోకుండా ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. అలాగే బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఇప్పుడు నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేది చెప్తూ చూడండి. ఇది వచ్చేపాటికి మనకి అసిస్టెంట్ ఫర్ ద హైకోర్టు జార్ఖండ్ రాంచీ నుంచి అయితే రిలీజ్ చేశారండి. దీనికి ఈ పోస్ట్కి వచ్చేపాటికి పే లెవెల్ 7 ప్రకారం శాలరీస్ అన్నది ఇష్యూ చేస్తున్నారు. అంటే 44,900 నుంచి 1,42,400 అండి. దీనికి ఆల్ ఎలిమెంట్స్ కలుపుకుంటే కనుక 60,000కి అబోవ్ వస్తుంది. ఇంకొకటి మీ అందరికీ బెనిఫిట్ అయిన విషయం ఏంటంటే గ్రాడ్యుయేషన్ అండి. ఇది ఏ బ్రాంచ్ ఏంటన్నది కూడా చెప్పలేదు వీళ్ళు మనకి. ఏ బ్రాంచ్ వాళ్ళైనా సరే మీరు డిగ్రీ క్వాలిఫికేషన్ అయి ఉంటే చాలండి. అలాగే ఎంత పర్సంటేజ్ వస్తే అప్లై చేసుకోవాలన్నది కూడా చెప్పలేదు. సో మీరు జస్ట్ పాస్ అయితే చాలండి. దీనికైతే మీరు ఎలిజిబుల్, కంపల్సరీ అప్లై చేసుకోండి. ఎందుకంటే మంచిది గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఎవరో కూడా వదులుకోవద్దండి. అలాగే ఇప్పుడు ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే కనుక మనం స్టార్టింగ్ అప్లికేషన్ ఆన్లైన్ వచ్చేపాటికి 22 అండి. ఫిబ్రవరి 20 నుంచి స్టార్ట్ అవుతుందండి. మార్చి 22 కల్లా క్లోజ్ అవుతాయి అప్లికేషన్లు అన్నాయి. సో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే కనుక చేసుకోండి, డిగ్రీ క్వాలిఫికేషనే కాబట్టి. అలాగే ఇప్పుడు మనకి ఇక్కడ రిజర్వేషన్ల విషయం వస్తే కనుక మనం ఇక్కడ ఇచ్చారండి వీళ్ళు క్లియర్ గాను అన్రిజర్వ్డ్ అన్నారండి. అంటే అదర్ స్టేట్ వాళ్ళని. దీనికి వచ్చేవాడికి మనకి 22 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మెయిల్ ఆర్ ఫీమేల్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, జనరల్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఎవరో కూడా మిస్ చేసుకోవద్దు. మనకి ఇది వచ్చేపాటికి హైకోర్ట్ ఫర్ జార్ఖండ్ నుంచి అయితే రిలీజ్ చేశారండి. రాంచీ అసిస్టెంట్ ఉద్యోగాలండి ఇవి మనకి. ఇదైతే మనకి హైకోర్ట్ ఫర్ జార్ఖండ్ రాంచీ నుంచి అయితే రిలీజ్ అయిన నోటిఫికేషన్. దీనికి వచ్చేపాటికి మనకి అసిస్టెంట్ ఉద్యోగాలు ఇవి కూడా మనం ఓన్లీ ఆన్లైన్ లోనే అప్లై చేయాలండి, ఆఫ్లైన్ అయితే లేదు. క్లియర్గా గుర్తుంచుకోండి. ఈ ఉద్యోగాలు అప్లై చేసిన అభ్యర్థులకి అయితే కనుక ఫస్ట్ వచ్చేపాటికి మీకు రిటన్ టెస్ట్ ఉంటుందండి. తర్వాత కంప్యూటర్ బేస్డ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. తర్వాత వైవా వాయిస్ ఉంటుందండి. ఈ రిటన్ టెస్ట్ అన్నది 90 మార్క్స్కి ఉంటుంది. 2 hours డ్యూరేషన్ అండి, టైం డ్యూరేషన్ అన్నది. అలాగే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేపాటికి క్వాలిఫైయింగ్ నేర్చుకుంటే చాలండి. దీనికి ఓన్లీ 5 minutes ఉంటుంది. దీనికి వచ్చేవాడికి మనకి 100 words. దీనికి వచ్చేవాడికి మనకి 100 words అండ్ 20 words per minute కింద మనం టైపింగ్ స్పీడ్ అయితే వాళ్ళకి చూపించాలండి కంపల్సరీ. అలాగే క్వాలిఫైయింగ్ నేచర్ కంప్యూటర్ స్కిల్ టెస్ట్కి వచ్చేపాటికి ఓన్లీ 5 minutes అండి. ఇది క్వాలిఫైయింగ్ నేచర్ ఇందాక మీకు చెప్పాను కదా నేను. నెక్స్ట్ థర్డ్ వచ్చేపాటికి వైవా వాయిస్ అండి. దీనికి వచ్చేపాటికి 15 marks ఉంటాయి. 5 marks ఫర్ ఆల్ కేటగిరీస్ అని ఇచ్చారండి క్లియర్ గా వీళ్ళు. ఇంకొకటి ఏంటంటే రిటన్ టెస్ట్ వచ్చేపాటికి మనకి అన్రిజర్వ్డ్ ఓన్లీ 40% మార్క్స్ వస్తే చాలండి, వాళ్ళు క్వాలిఫై అయిపోయినట్టే. సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. చాలా బాగుందండి ఇది. 40% అన్నది చాలా తక్కువ ఇచ్చారు ఇంచక్కాను. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. అలాగే దీనికి సిలబస్ కూడా ఏంటన్నది ఇప్పుడు నేను చెప్తానండి మీకు. ఇప్పుడు సిలబస్ కూడా ఏంటంటే వీళ్ళు రిటన్ టెస్ట్కి వచ్చేపాటికి 3 groups కింద డివైడ్ చేశారండి. Group 1, Group 2, Group 3. Group 1లో వచ్చేపాటికి జనరల్ ఇంగ్లీష్, Group 1 వచ్చేపాటికి జనరల్ ఇంగ్లీష్ అండ్ ఇంగ్లీష్ గ్రామర్ ఇవి ఉంటాయండి. వీటిలో వచ్చేపాటికి 20 marks అండ్ ఇంగ్లీష్ ఈజీ రైటింగ్కి వచ్చేపాటికి 10 marks ఇచ్చారండి. అలాగే ఆబ్జెక్టివ్ జనరల్ నాలెడ్జ్ అండి. దీనికి వచ్చేపాటికి Group 2కి 30 marks ఇచ్చారు. Group 3కి వచ్చేపాటికి న్యూమరికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ టెస్ట్ అండి. నెక్స్ట్ ఇది వచ్చి మనకి మ్యాథమెటిక్స్ టెస్ట్ ఫర్ ద మెట్రిక్ స్టాండర్డ్ అండి. అంటే ఓన్లీ 10th class బేస్డ్ మీద ఉంటుందండి ఈ టెస్ట్ అన్నది. నెక్స్ట్ సెకండ్ వచ్చేపాటికి కంప్యూటర్ టెస్ట్ అండి. దీనికి క్వాలిఫైయింగ్ నేచర్ అండి. ఇది టెస్ట్ అన్నది మనకి. దీనికి వచ్చేపాటికి రిటర్న్ ప్యాసెస్ 100 words ఉంటాయండి. దీంట్లో మనం 20 words per minute కింద మనం టైపింగ్ చేసి అయితే చూపించాలి వాళ్ళకి. ఇది కూడా మీరు క్లియర్గా గుర్తుంచుకోండి ఒకసారి. ఈ
ఈ నోటిఫికేషన్కి వచ్చేపాటికి ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకుంటే కనుక ఎవరు అప్లై చేయాలంటే ఇండియన్ సిటిజన్ అయితే చాలండి, దీనికి అప్లై చేసుకోవచ్చు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టులకి. ఇంకొకటి ఏంటంటే మనకి త్రూ ఆన్లైన్లోనే అప్లై చేయాలండి. అప్లికేషన్ ఫామ్ అంతా కూడా ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంటుంది, ఇది కూడా మీరు గుర్తుంచుకోండి మనకి. అలాగే ఇప్పుడు ఫీజు దగ్గరికి వస్తే కనుక, ఇప్పుడు మనం ఫీజు విషయానికి వస్తే కనుక ప్రతి ఒక్కరు 500 అన్నది పే చేయాలండి. ఎందుకంటే ఇక్కడ అన్రిజర్వ్డ్ ఉంది కాబట్టి. సో వాళ్ళు ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, ఓబీసీ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ప్రతి ఒక్కరు 500 అన్నది పే చేయాలండి. ఇది మాత్రం గుర్తుంచుకోండి మీరు. అలాగే ఇప్పుడు మనకి ఏమేం కావాలి అంటే కనుక కలర్ ఫోటో ఒకటి స్కాన్ చేసి పెట్టుకోవాలండి, అది కూడా 10 KB నుంచి 50 KB దాకా ఉండాలి, జేపీజీ ఫార్మేట్లో ఉండాలండి. అలాగే అప్లికేటెడ్ సిగ్నేచర్ అండి, ఓన్లీ బ్లాక్ ఇంక్ తోనే రాయాలని చెప్పి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. అది కూడా 10 KB నుంచి 50 KB ఉండాలి, జేపీజీ అండి ఓన్లీ ఫార్మేట్ అన్నది. స్కానింగ్ సర్టిఫికెట్స్ ఫర్ అప్లికేషన్ అండి, స్కానింగ్ సర్టిఫికెట్స్ అండ్ అప్లికేషన్ కూడా స్కాన్ చేసి పెట్టాలని చెప్పి వీళ్ళకి చెప్పారు. ఇది వచ్చేవాళ్ళకి మనకి 100 KB నుంచి 200 KB మ్యాక్సిమం ఉండాలండి. ఇది కూడా జేపీజీ ఫార్మేట్. దీనికి అప్లికేషన్ ఎలాగా అంటారో మీరు, అప్లికేషన్ ఫామ్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఆ లింక్ను కూడా. లేదు అంటే కనుక మీకు ఇక్కడే ఉంటుందండి ఫామ్ కూడా, మీకు అది కూడా చూపిస్తానండి. ఇదిగోండి అప్లికేషన్ ఫామ్ కూడా ఇక్కడే ఇచ్చారు వీళ్ళు క్లియర్గాను. అలాగే ఇప్పుడు నేను మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తానండి ఎలాగన్నది. చూడండి, మీరు అప్లికేషన్ లింక్ ఓపెన్ చేయగానే ఇలా వస్తుందండి మనకి స్క్రీన్ అన్నది. ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ అని ఉంది కదండి. ఫస్ట్ అయితే మనం రిజిస్ట్రేషన్ అవ్వాలి. ఇక్కడ వచ్చి క్యాప్చా లాక్ ఇచ్చారండి, వెరిఫికేషన్ కోడ్ ఇచ్చారు. ఈ వెరిఫికేషన్ కోడ్ అన్నది ఇక్కడ టైప్ చేసి న్యూ రిజిస్ట్రేషన్ దగ్గరికి వెళ్ళాలండి. ఇదిగోండి రిజిస్ట్రేషన్ ఫామ్ అన్నది ఇలా ఉంటుంది మనకి. ఓన్లీ ఇది రిజిస్ట్రేషన్ అండి, మీ పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తానికి. ఫస్ట్ వచ్చేవాటికి టైటిల్ అండి, ఇక్కడ వచ్చేవాటికి టైటిల్ ఇవ్వాలండి. మిస్టర్ అయితే మిస్టర్, మిస్సెస్ అయితే మిస్సెస్ అండి, మిస్ అయితే మిస్. అలాగే ఇక్కడ మీకు ఫస్ట్ నేమ్ అండి, మిడిల్ నేము, సర్నేమ్ అంటే ఇంటి పేరు అండి. అలాగే మీరు మెయిలా ఫీమేలా జెండర్, అలాగే మీరు సింగిలా మ్యారీడా, అలాగే ఏమన్నా వీడియోసా అలాంటివి అన్నది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయాలి. నేషనాలిటీ ఇండియా అండి. అలాగే మీరు జార్ఖండ్లో ఉంటున్నారా లేదంటే వేరే స్టేట్ అన్నది ఇక్కడ ఇచ్చారు, అది కూడా మీరు ఏపీ తెలంగాణ వాళ్ళు అయితే నో అని పెట్టండి. అలాగే కేటగిరీ అండి, మీరు అన్రిజర్వ్డ్ కాబట్టి యూఆర్ అని పెట్టుకోండి కేటగిరీలోని. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. ఇక్కడ వచ్చేపాటికి సర్టిఫికేట్ నెంబరు మనం ఇక్కడ నో చేస్తాం కాబట్టి ఇక్కడ మనకి ఇది ఉంటుందండి, ప్లేస్ ఆఫ్ బర్త్ అండి. అలాగే అప్లికేషన్ డేటు, మీ ఏజ్, అలాగే ఫాదర్ నేము, మదర్ నేము, ఆధార్ కార్డు, కన్ఫర్మేషన్ ఆధార్ కార్డు, మెయిల్ ఐడి, కన్ఫర్మేషన్ మెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, కన్ఫర్మేషన్ మొబైల్ నెంబరు, పాస్వర్డ్, కన్ఫర్మేషన్ పాస్వర్డ్ మీద కొట్టి డిక్లరేషన్ కొట్టి రిజిస్ట్రేషన్ అని కొట్టేయండి, సరిపోతుంది. మీకు రిజిస్టర్ అయిపోతారు. అయిన తర్వాత ఇక్కడ లాగిన్ డీటెయిల్స్ అడుగుతుందండి. మీరు అప్లికేషన్ లాగిన్కి వెళ్ళాలంటే కనుక మీరు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు అప్లికేషన్ నెంబర్ అన్నది ఒకటి వస్తుంది, దాన్ని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయండి. అలాగే మీరు ఇచ్చిన పాస్వర్డ్, అలాగే ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ ఇచ్చారండి, వెరిఫికేషన్ కోడ్ కూడా కొట్టి లాగిన్ అని కొడితే కనుక అప్పుడు మీకు మీ అప్లికేషన్లో కన్నా వెళ్తుందండి. అక్కడ మీరు అప్లికేషన్ మొత్తం కూడా ఫిల్ చేసి క్లియర్గాను సబ్మిట్ కొట్టండి. అలాగే ఇక్కడ ఇంకొక విషయం కూడా నేను ప్రతి వీడియోలోనూ చెప్తానండి, ఏంటంటే మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీ 10th క్లాస్ మార్క్ లిస్టు అన్నది కంపల్సరీ మీ దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే దాంట్లో ఉండే ప్రతి లెటర్ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలాగే టైపింగ్ చేయండి. ఏ ఒక్క లెటర్ కానీ మనం మిస్టేక్ చేస్తే కనుక మన అప్లికేషన్ ఉన్నది రిజెక్ట్ చేస్తారండి. సో ఎందుకంటే మనం ఊరికేనే అప్లై చేయట్లేదండి, అమౌంట్లు కూడా కడుతున్నాము, అవి మళ్ళీ మనకి రావు, నాన్ రిటర్నబుల్ అండి ఈ అమౌంట్లు అన్నాయి. సో కంపల్సరీ అందరూ కూడా 10th క్లాస్ సర్టిఫికేట్ అన్న దగ్గర పెట్టుకుని మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ, మీ నేమ్ కానీ, మీ సర్ నేమ్ కానీ, మీ ఫాదర్ నేమ్ కానీ ప్రతిదీ కూడా క్లియర్గా చూసి మెన్షన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. అలాగే బెల్ సింబల్ అన్నది యాక్టివేట్ చేసుకోండి, మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అలాట్ ఆఫ్ అండ్ ఆల్ ది బెస్ట్.